మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. ఎంతో మాట్లాడుతారు సార్. నమస్తే అండి. నమస్తే. సార్, పుష్ప సినిమా ఏదైతే ప్రీమియర్ షో రిలీజ్ ఆ రోజు అయితే ఒక ఆమె చనిపోవడం జరిగింది తెప్పించడంలో భాగంగా. ఆ కేసు ఇప్పటికి నడుస్తూనే ఉంది. సో ఆ కేసు మొన్న సడన్ గా బెయిల్ వచ్చింది. అసలుకి అరెస్ట్ ఆ రోజు అయిపోయాడు, రిమాండ్ ఆ రోజు అయిపోయాడు, రిమాండ్ అప్పుడు వచ్చింది, బెయిల్ కూడా అప్పుడు వచ్చింది. మొత్తం 1 రోజులు జరిగిపోయి వీటన్నిటికీ వెనక మళ్ళా జగన్మోహన్ రెడ్డిని నడిపిస్తున్నారు. బెయిల్ రావడానికి కూడా కేవలం కారణం నిరంజన్ రెడ్డి, ఇతను కూడా జగన్ మనిషి అన్నట్టుగా కొన్ని వార్తలు వినపడుతున్నాయి. సో అదేవిధంగా వ్యక్తి ల్యాండ్స్, అదేవిధంగా మైనారిటీ ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు అల్లు అర్జున్ అదుపులో తీసుకున్నారు, అదే రోజు అతనికి వెలుసుబాటు దొరికింది, మరో రోజు విడుదల చేశారు, సమయం సరిపోనందువల్ల అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అంటే అంత బలహీనమైనటువంటి అభియోగాలు మోపి అదుపులో తీసుకున్నారా అంటే అది ప్రభుత్వ వైఫల్యమా? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి విజయమా లేకపోతే ప్రభుత్వం వైఫల్యమా, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారా? ఇది కూడా ఆలోచించుకోవాల్సిన అంశమే కదా. జరిగింది ఉదంతం కళ్ళ ముందు కనపడతా ఉంది. ఒక మనిషి చనిపోయింది, రేవతి అనే మహిళ చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళ అబ్బాయి శ్రీతేజ అనుకుంటాను, అతను కూడా ఇంకా వైద్యశాలలో వైద్యం తోటి అంటే ఒక రకంగా పోరాడుతూనే ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. మరి ఇది జరిగింది అనేది ప్రమాదంలో ఒక మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు కదా. దానికి ప్రేరణ ఎలాంటిది అంటే ఏ విధంగా జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది, దాని గురించి చర్చల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించిన రేవతి గారి భర్త కూడా నేను ఆయన మీద పెట్టిన అభియోగాన్ని ఉపసంహరించుకుంటున్నాను, మీరు ఆయన అదుపులో తీసుకోవద్దని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీని మీద ఎవరి ప్రభావం ఉంది అంటే డబ్బు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయా, లేదంటే రాజకీయ పలుకుబడులు ఉంటే జరుగుతాయా? అవి రెండు దీంట్లో కనపడుతున్నాయి అనేది ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే ఆ రోజులోనే తీసుకోవటం, మరి ఆ రోజే ఆయనకి కొన్ని గంటల్లోనే, ఎక్కువ సమయం కూడా లేకుండా కొన్ని గంటల్లోనే వెలుసుబాటు రావటం, కింద న్యాయస్థానం ఏమో 14 రోజులు రిమాండ్ విధించటం, పైన న్యాయస్థానం ఏమో ఆయనకు వెలుసుబాటు ఇవ్వటం. అంటే కింద న్యాయస్థానం వాళ్ళకి కనపడింది ఏంది, పై న్యాయస్థానంలో కనపడింది ఏంది. కాకపోతే మనం లోతుకి వెళ్తే మనం కూడా తీసుకుని లానేస్తారు. ఎందుకంటే మీరు న్యాయస్థానాలు తప్పుడుతున్నారని చెప్పి మనం తప్పట్లా, ఎలా అని మాత్రమే అడుగుతున్నాం. ప్రశ్నిస్తున్నాం. మాకు తెలియదు కదా దాని వివరాలు ఏంటనేది తెలుసుకుందామని, అది తప్ప వేరే ఏం లేదు. అంటే ఎప్పుడు ఏ కేసులోకి ఇన్వాల్వ్ కానీ నిరంజన్ రెడ్డి చాలా తక్కువ కేసులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. వెళ్ళినప్పుడు కూడా చాలా బిగ్ అమౌంట్ తీసుకుంటారని కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆయన బాగా జగన్ కూడా బాగా సన్నిహితులు, జగన్ కేసులు కూడా ఆయన చాలా వాదిస్తూ ఉన్నాడు. సో జగన్ తరఫున ఆయన వాళ్ళ పార్టీ తరఫున ఈ రోజు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అవును. సో ఎంత జరుగుతున్నా సరే జగన్ అంటే బయట ప్రజలు అనుకుంటున్నా ఉన్నారు, కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి, ఇదంతా జగన్ నడిపిస్తున్నాడు, జగన్ అల్లు అర్జున్ వెనక జగన్ ఉన్నాడు, లాస్ట్ టైం నంద్యాల ఎలక్షన్ అప్పుడు కూడా జగనే నడిపించాడు అన్నట్టుగా ఇప్పుడు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని మీద ఏమంటారు? అంటే చాలా మంది అపోహపడుతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడు వాళ్ళ స్నేహితుడు అని చెప్పి వెళ్ళాడు నంద్యాల, మరి జగన్ నడిపిస్తే మిగిలిన అన్ని చోట్ల ప్రచారం చేయాలి కదా, చేయలేదుగా. ప్రచారం చేయలేదు కాబట్టి అక్కడ స్నేహితుడి కోసం వెళ్ళాడు. అది ఏ పార్టీలో ఉన్నాడా ఏ పార్టీ అనేది అతను ఆలోచించి ఉండడు. అప్పుడు ఆ పార్టీని ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్పి అంత అవగాహన ఉండదు అల్లు అర్జున్కి. కానీ వెళ్ళిన మాట వాస్తవం స్నేహితుడి కోసం వెళ్ళాడు. మొన్న పుష్ప 2వ భాగానికి సంబంధించి దాన్ని ప్రదర్శనకు కూడా అతను కూడా వెళ్ళాడని చెప్పి కూడా మనకు తెలుస్తూనే ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఉంది కాబట్టి వెళ్ళాడు. కాబట్టి ఓడిపోయిన పార్టీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన పార్టీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన నాయకుడు కాబట్టి సహజంగానే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఇంకొకటి ఏంటంటే అతను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ప్రచారం చేశాడని, అతను ఇప్పుడు ఆ పార్టీతో అండకాకపోతున్నాడని, దీనివల్ల ఆ కులానికి సంబంధించిన ఓట్లు చీల్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని భావించాల్సి వస్తుంది. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఒకవేళ కుర్రాడు కొంచెం తొందరపడ్డా అల్లు అరవింద్ అనే వ్యక్తి దాన్ని ఎలా మళ్ళీ తిరిగి వాళ్ళ మీద ఉన్న అభియోగాలను ఎలా చేసుకోవాలో అతను తెలిసిన వ్యక్తి నిస్సందేహంగా. అతను దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్నటువంటి మాయలో పడతాడని అయితే నేనైతే భావించట్లేదు.
ఇంకోటిసారి ఈ వ్యక్తి ల్యాండ్స్ అంటే ఏంటి సార్? వ్యక్తి ల్యాండ్స్ మైనారిటీ ల్యాండ్స్ అంటే ఏంటి? అంటే ఈ మైనారిటీలు అంటే ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులకు సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్కి దీనికి సంబంధం ఏంటి అసలుకి? సంబంధమే లేదు, దానికి ఉంది, ఉమ్, దానికి దీనికి సంబంధమే లేదు. ఉమ్, అంటే ఇప్పుడు ఏమైందంటే ఇంతకు ముందు 47వ జీవో ద్వారా వాళ్ళ ఆస్తుల్ని కొట్టేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభియోగం. ఓకే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 75 జీవోని తీసుకొచ్చి దాన్ని కొట్టివేసి 75 జీవోని తీసుకొచ్చి దాన్ని వాళ్ళ ఆస్తులను వాళ్ళని కాపాడుకుంటూ ఎవరైతే ఉన్నారో పెద్దలకు వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత తీసుకోవడానికి ఉమ్, తర్వాత మళ్ళీ 77వ జీవోని కూడా తీసుకురావడం కూడా జరిగింది. అంతే తప్ప ఈ వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు అంటే అక్కడేం కులాల మధ్య విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ అంశానికి. చిచ్చు పెడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని చెప్పని చాలా మంది అడుగుతున్నారు. మరి అది ఆయనే సమాధానం చెప్పాలా? అంతకుముందు అంబటి రాంబాబు చనిపోయిన వ్యక్తి గురించి కాకుండా అదుపులో తీసుకునే తన గురించి మాట్లాడుతున్నారు అంటే అతను ప్రజాదరణ కలిగినటువంటి చిత్రకథా నాయకుడు కాబట్టి తనకి ప్రచారానికి ఉపయోగపడతానని భావించి అతను సంబంధం ఉండా లేకపోయినా కూడా ఉమ్, అతను వైఎస్ఆర్సీపీ పార్టీ మనిషి అని ముద్రేయటం కోసం ఓకే. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళ పార్టీలోకి వస్తాడని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని అయితే నేను భావిస్తాను. ఉమ్, ఇప్పుడు ఇది ముస్లింలకు సంబంధించినటువంటి విషయంలో గతంలో ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారానో లేకపోతే హిందూ మతాలకు సంబంధించింది కావచ్చు మానస ట్రస్ట్ చూసాము, అలాగే క్రిస్టియన్లకు సంబంధించినట్టుగా కావచ్చు విద్యాలయాల ఆస్తులను ఏ విధంగా లాక్కోవాలని ప్రయత్నం చేశాడు, ఇది కూడా అలా చేయాలని ప్రయత్నం చేశాడు గతంలో ఉమ్, జగన్మోహన్ రెడ్డి. ఓకే. దానికి సంబంధించి ఇప్పుడు దాన్ని అది రద్దు చేస్తూ 75వ జీవోని తీసుకొచ్చారు, మళ్ళీ సవరణలు చేసి 77వ జీవోని కూడా తీసుకొచ్చారు. ఉమ్, దానివల్ల వాళ్ళకి ఎలాంటి ప్రమాదం అయితే లేదు. కావాలని చెప్పని దుష్ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది వాస్తవం. ఉమ్, ఇప్పుడు దాని మీద ఇప్పుడు వాళ్ళు కొంచెం ఆందోళనలో ఉంటారు కదా సహజంగా, ఎవరికైనా సరే ఇట్లా జరిగిందని. ఇప్పుడు ఈ ఉదంతాలన్నీ వచ్చేసరికి అది కొంచెం కనుమరుగైంది. ఉమ్, రేపొద్దున ఈ కూటమి ప్రభుత్వం అసలు ఎందుకు దీన్ని తీసుకురావాల్సి వచ్చింది, గతంలో ఏంటి వాళ్ళు చేసింది అని కనుక వివరాలు ఇవ్వగలిగితే వాళ్ళకు కూడా అర్థమైద్దని నేను భావిస్తున్నాను. అంటే సార్ ఇప్పుడు ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయినప్పుడు కోర్టులో వాదించడానికి నిరంజన్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే రాజ్యసభ ఎంపీ వైఎస్ఆర్సీపీ నుంచి, సో అతనికి ఒక కేసు వాదిస్తే మినిమం ₹1 కోటి నుంచి 4 కోట్లు తీసుకుంటారంటే ఒక వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రేవతి అనే మహిళ చనిపోతే వాళ్ళ కుటుంబానికి 20 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చారు. కోర్టులు బెయిల్ పెట్టినంత ఖర్చు వాళ్ళ కుటుంబానికి ఎందుకు ఇవ్వలేకపోయి అల్లు అర్జున్ అన్నట్టుగా అయితే బయట ప్రజలు అనుకుంటున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఆయన వెలుసుబాటు తీసుకురాగలిగాడు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెలుసుబాటు తీసుకొస్తారా? ఆయన బయటకు తీసుకురాగలరా? తీసుకురాలేరు కదా. ఆయన బయటకు తీసుకొని వచ్చిన వ్యక్తికి ఇస్తాడు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఒక ప్రాణం పోయింది కదా సార్ అక్కడ. ప్రాణం పోతే తిరిగి రాదుగా, వాళ్ళేం ప్రతీకారం తీర్చుకోరుగా, వాళ్ళ అభిమానులే కదా, ఉమ్, నష్టపరిహారం ఇచ్చామని చెప్పి భావిస్తారు, అయ్యే ఎక్కువగా భావిస్తారు వాళ్ళు. ఉమ్, వాళ్ళు బయటికి రావడానికి ఎంతైనా ఖర్చు పెడతాను తప్ప ఓకే. దాని గురించి పెద్దగా ఆలోచించరు కదా. ఓకే. మానవ సహజం అది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.